కూతురు 21 సంవత్సరం 11 నెలలు ఇచ్చినాను సార్. వానికి 22 తులాల బంగారు 5 లక్షల డబ్బులు ఇచ్చి మళ్ళీ కోచింగ్ తీపించిన 40,000 పెట్టి మళ్ళీ 20,000 మళ్ళీ మంచము బీరువుల వాళ్ళని కొనిచ్చినాను సార్. నా బిడ్డని అసలు వాడు మంచిగా చూడలేకపోయారు. వాడు ఇంతవరకు కొట్టినాడు, టార్చర్ పెట్టినాడు, అసలు ఎన్ని అవస్థలు పెట్టించినాడు వాడు. లాస్ట్కి కొట్టితే కూడా పెద్ద మందికి న్యాయం చేసి కూడా వాడు అసలు వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ చిన్న ఇంతవరకు వచ్చితే కూడా వాళ్ళు చెప్పేకాడికి కానీ వాడు మళ్ళీ మారలేదు సార్ ఇంతవరకు. నా పిల్లగాని పరువు పోరాదు, మర్యాద పోరాదు అని నాకు కడుపులో పెట్టుకొని మంచిగా ఉండాలి, పరాదు పోరాదు అని చెప్పుకొని నా పిల్లగాడు నాకు ఫోన్ చేయకుండా ఫోన్ గుంజుకొని ఆ పాప యాడికన్నా పోతే ఇంత లేట్ అయిందని టార్చర్ పెట్టడం, ఆ టార్చర్ తరుచుకున్నాక మనస్పార్థం చేసుకొని మనకు ఆదివారం నాడు ఏకాదశి నాడు వాళ్ళందరూ ఫ్యామిలీలో ఒక రోజు ముందరనే కొట్లాడుకున్నారంట ఇంట్లో. తర్వాత పొద్దునే వాళ్ళందరూ ఫ్యామిలీలో ఇంటికి దేవుళ్ళకి పోయి పిల్లగానే వద్దు అంటే కూడా పట్ట ఎత్తుకొని పోయినారంట. ఆ పాప నీ ఇష్టం ఎక్కడైనా పోని పెద్దల పెళ్లి సార్, అందరికి సంబంధమైన అందరు కలిసి చేసినాం సార్. 6వ తారీఖు నాడు రాత్రి 6వ తారీఖు నాడు ఉదయం అందరు కదా ఆదివారం నాడు అందరూ వాళ్ళు అక్కడ ఎదుకు వెళ్ళిపోయినాక ఇంకా సావరణ సాగు ఏమైనా చేయండి ఇంకా ఆ పాపని అని ఇంకా అందరూ పోయినారు. చిన్న పిల్లల్ని వద్దాలు అంటే కూడా అట్లా ఎత్తుకోమన్నాడు. ఆ పిల్లలు నా డిమాండ్ ఏం లేదు సార్, నాకు న్యాయం కావాలి సార్. వానికి ఏం శిక్ష చేస్తారో దానికి సార్. నా బిడ్డ 8 కిలోమీటర్ల దూరం పోయి చావడం నాకు ఎందుకు సార్? నా బిడ్డకి అసలు అంత డబ్బులు కట్టించినాను సార్. నా బిడ్డ కట్నం ఇచ్చి నాకు చేయండి సార్. ఏదన్నా కానీ మాకు శిక్ష పడాలి సార్ వాళ్ళకి. నేను ఎందుకు చేశాను సార్? వాడు ఆస్తి పడు కాదు, మంచిగా వాడు బాగా పెట్టుకుంటాడు. నచ్చ చెబితే వెళ్ళాను సార్ నా బిడ్డని మంచిగా ఉండను అని. నాకు ఫోన్ చేయకుండా ఫోన్ గుంజుకుంటాడు సార్. 2 లక్షలు కట్టం ఇచ్చి నా బిడ్డ జాబ్ చేసింది సార్, సాఫ్ట్వేర్ జాబ్ చేసేస్తే కూడా గంట అర్ధ గంట లేట్ అయితే కూడా ఎందుకు పోయినావు, ఎందుకు ఎక్కడ పోయినావు ఇంత లేటు అని టార్చర్ సార్. నాకు వాడంత కోపిష్టుడు, మెంటలోడు ఇంక నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. నా ఇంత 48 సంవత్సరాల వయసు ఉంది, అట్లాంటి అల్లుని వాడిని ఎవరిని చూడలేదు. అటు కోపం నా బిడ్డను తొలకపోతే కూడా వాడు నన్ను మెడపెడితే కొట్టినాడు సార్. వాడు నన్ను 9 నెలలు అయినాక నా డెలివరీ తొలకపోతే నా బిడ్డని ఇంటికి అని చెప్తే కూడా వాడు అసలు కొట్టినాడు సార్. వాడు నన్నే కొట్టినాడు. నా బిడ్డని ఎంత టార్చర్ పెట్టినాడు సార్. దీనికి నాకు ఎంత న్యాయం లేదు సార్. నాకు కొట్టిన పోట్లు కూడా ఉండేది సార్. దీంట్లో మాధవి అని నా కూతురు బిడ్డ, నా కూతురు బిడ్డని 4 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఇచ్చిన కాడ నుంచి ఆ పాప వేధింపులకు గురై, వరకట్నం బాధలతో వేధింపులకు గురై మొన్న రాత్రి శనివారం నాడు రాత్రి వాళ్ళు కొట్టి బాగా హింస పెట్టి వాళ్ళ బాధ తట్టుకోలేక పొద్దున వాళ్ళ కొడుకుని ఎత్తుకొని వాళ్ళంతా ఫ్యామిలీతో వాళ్ళ గుడికి పోతే నా మనవరాల బాధ తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళి నేను ఈడ ఉండి కూడా నన్ను వేస్ట్. నా కొడుకే నా ముందర లేకపోతే నేను బతికి ఏం లాభము? నా మొగుడు నన్ను ఇంత హింస పెట్టి నా కొడుకును కూడా నాకు రక్షణ లేకుండా చేస్తే నా బాధ ఏం బాధ? ఆ బాధతో నేను తట్టుకోలేకనే ఆ ఇల్లు ఇడిసి బయలుదేరింది. అప్పుడు దాదాపు 10:30 టైంలో బయలుదేరింది. మాకు ఇన్ఫర్మేషన్ 2 గంటన్నర 3 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అంత లోపల ఆమె ఎక్కడ వెళ్ళిపోయినది మాకు తెలియదు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనమడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనమడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికప్పటికే తల్లి తండ్రి ఇద్దరు పయనమైపోతే వాళ్ళు రాత్రి పోయే తర్వాత 9 అయింది. వాళ్ళకు కూడా అన్నం లేదు, వాళ్ళకు కూడా పలకరించి దిక్కు లేదు. అయితే బిడ్డకి లేదు, తల్లికి లేదు, తండ్రికి లేదు. ఆ టైంలో పోయి వాళ్ళు మాకు మిస్సింగ్ కేసు పెట్టినారు. ఉదయం వాళ్ళు పోయి అక్కడ సీసీ కెమెరా చూస్తే అక్కడ నుంచి బస్సులో ఎక్కి అక్కడ దిగింది. ఎక్కడ పోయింది తెలియదు. రాత్రి టైంలో రైలు ఎక్కి అక్కడ దానికి ఈ తిరుపతి టికెట్ తీసుకునింది. అక్కడ పోయి ఆ నుంచి ఆ తిరుపతి చేయకుండా వేరే ట్రైన్ మీద పోయింది. అక్కడ పోయి ఉదయం సోమవారం నాడు ఉదయం అక్కడ ఎక్కడ ఆమె పడింది, చనిపోయింది. చనిపోయిందని మాకు తెలియక మనం సాయంత్రము
అది దాని సీసీ కెమెరాలో చూస్తుంటేనే ఇట్లా సంగతి మాకు ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే ఆ నంబర్ ఫోన్ నంబర్ వచ్చి మీ ఇట్లా ఎవరో ఒక మనిషి ఈ నంబర్ మీదేనా అంటే అవు నాదే, నా బిడ్డ అని చెప్పి అంటే నాదే అని అంటే అప్పుడు మరి ఎవరో ఒక ఆడాయమ కింద పడి రైలు మీద పడి చచ్చిపోయింది, మరి ఈ నంబర్ మీదేనా అంటే అవు అంటే అప్పుడు మాకు తెలిస్తే సార్ మీరు మరి అది చనిపోయినది మాకు ఒకసారి దాన్ని పెట్టండి సార్, అది ఫోటో పెట్టండి సార్ అంటే అప్పుడు ఫోటో పెడితే మా బిడ్డని అని తెలిసింది. మేము అకస్మాత్తుగా మా వాళ్ళకి అందరికి చెప్పుకొని మేము ఉదయం అప్పటికే రాత్రి పైనమై వెళ్ళిపోయి అక్కడ పోయి చూస్తే రాత్రి మేము ఈ నుంచి పోయేతాలకి మళ్ళా మరుస్తున్నాడు మంగళవారం నాడు రాత్రి పొద్దున 12 గంటలకి అక్కడ మేము చేరుకున్నాం. సో అక్కడ పోయి చూస్తే మా పరిస్థితి లేదు ఆయమని అని తెలిస్తే మేము ఇంకా పంచనామా చేసి ఇక్కడ తీసుకొని వచ్చినాక మేము ఏదో మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ వచ్చి గ్రామ పెద్దలు మమ్మల్ని అందరినీ సహకరించి మమ్మల్ని మీకు న్యాయం చేస్తామని మమ్మల్ని పిలిపించి పొద్దున ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 6 అయింది. వాళ్ళు ఎంతసేపులున్నా మమ్మల్ని ఈ నుంచి బయలుదేరి ఎల్లగొట్టాలనే బాధతో మమ్మల్ని ఇక్కడ మాట్లాడతారు, మళ్ళీ బయటికి పోయి వాళ్ళని తెలుసుకొచ్చుకుంటామంటారు, మాట్లాడతారు బయటికి పోయి వాళ్ళని తెలుసుకొచ్చుకుంటామంటారు. మా గ్రామ పెద్దలు మమ్మల్ని ఎంత హింస పెడుతున్నారో అంత హింస పెట్టి మమ్మల్ని నానాక బీభత్సం పట్టిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు వానికి శిక్ష పడిచ్చి ఆ వరకట్నం వేధింపులకి తట్టుకోలేకనే నా మన్మరాలు ఈ పరిస్థితికి వచ్చి ఇక్కడ చనిపోయింది. ఆ బాధతో చనిపోయింది. కాబట్టి మాకు ఆ ఆడపిల్లలకి నా మన్మరాలకి కాకుండా ఇతరుల పిల్లలకి కూడా నా లెక్కల నా పిల్లకి ఏ బాధ వచ్చిందో అటువంటి బాధ రాకుండా మీరు బాగా శిక్ష చేసి వాన్ని శిక్షించి కఠినంగా శిక్షించి వాన్ని న్యాయం చేయాలని ఈ గ్రామ ప్రజల తరపున మీ టీవీ వాళ్ళ తరపున మేము మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఆ బిడ్డని ఎప్పుడు చూసుకో కొట్టుకొమ్మేస్తారు, బాగా కొట్టినాడు, కన్నుకు దెబ్బ తగిలింది, చెవులకు దెబ్బ తగిలింది, పయ్యల వాతలే వాయించి ఇచ్చేవాడు. డబ్బు కావాలని అట్ట కూడా అట్ట ఇస్తే కూడా బాగా పెట్టుకున్నా లేదు. మరి నాకు కొట్టుకమే ఇంకా పిల్లని ఏం చేసినది తెలియదు. వాడే చంపేసినాడా. కానీ వాళ్ళ అత్త, మొగుడు, మామ, వాళ్ళ మేనమామ వాళ్ళ ఏదింపులు ఫుల్ వాళ్ళే. వాడు పెళ్ళామంటే వానికి దూరం పెట్టినారు. పెళ్ళాం దూరమే పిల్లగాన్ని కూడా ఎత్తుకునేస్తారు. వాళ్ళద్దనే ఉండాలి, పిల్లగాడు కూడా వాళ్ళద్దనే ఉండాలి. పెళ్ళాన్ని ఎత్తుకునేరు, ఆ పిల్లగాన్న దిక్కే పోనీయారు. కొట్టుకమే ఎత్తుకుంటే కొట్టుకమే బాగా కొట్టినారు. ఏమేమి ఇచ్చినారంటే ఫుల్. నేను ఎంత డబ్బులు ఇచ్చినానంటే బాగానే ఇచ్చిన. ఒకసారి 30,000 ఇచ్చిన, ఒకసారి 20,000 ఇచ్చిన, బాగానే ఇచ్చిన. ఊక కూడా ఇచ్చిన వానికి. నా బిడ్డ జాబ్ కూడా చేసింది, అది కూడా వాడే తీసుకున్నాడు. అట్ట కూడా కొట్టినాడు వాడు, మస్తుగా కొట్టినాడు సార్. కొట్టుకొని దినాన్ని లేదు, ఏదించిన దినాన్ని లేదు. అంత ఏదించినా కూడా మేము అట్టే తోలిచ్చినాము. ఇంకంతే, మా తప్పు చేసినాము అంతే. మేము చేసిన తప్పు మేము అదే. నా బిడ్డ చేసి వాళ్ళ ధర్మం లేకపోయా. నా బిడ్డ ఎంత చేసిందంటే వాళ్ళకి అంత చేసింది. చేసిన వాళ్ళకి ధర్మం లేకపోయా నా బిడ్డను ఒకటి ఏదించడని ఒకటే కొట్టుకోమి తోలకుండా మేము పెట్టుకుంటే కూడా ఎంటికెళ్ళి తీపిస్తా, మనకి ఎంటికెళ్ళి తీపిస్తా అని బెల్లిచ్చి తోలకపోయా. 2001 సంవత్సరంలో ఇక్కడ కడుమూరు గ్రామానికి చెందిన శివకుమార్కి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి జరిగిన ఒక 6 నెలల నుంచి వరకట్న వేధింపులతో మొత్తం హింసించడం జరిగింది. దాంతో పాటు మధ్య పైసలు ఇచ్చినా, అవి చేసినా కొట్టడం, ఇంటికి పంపించడం జరిగింది. కానీ కొన్నిసార్లు పంచాయతీ పెట్టి మళ్ళీ కూడా పంపించడం జరిగింది. అయినా కూడా ఆమె అతని కొట్టే బాధలు భరించలేక లాస్ట్కి ఆ రోజు ఏకాదశి, ఒక్క పొద్దుల దినమైనా కూడా ఆ రోజు తల్లిదండ్రి అందరు కలిసి బాబుని తోలుకొని పోయినారు. ఆమెను ఒక్కటి ఇంటికాడ ఇడిచిపెట్టడం వల్ల మనస్తాపం చెంది ఆ రోజు రాత్రి గొడవ జరిగింది. దాంతో పాటు ఆమె మేము వచ్చేతాలకి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి జరిగింది. దాన్ని బట్టి ఆమె వాళ్ళు గుడికి వెళ్ళిపోతే ఆమె ట్రైన్ ఎక్కి చనిపోవడం జరిగింది. అది ఇక్కడ తమిళనాడులోనే కోయంబత్తూరులో పోయి ట్రైన్ కింద పడి చనిపోయింది. దాన్ని కూడా ఆ రోజు ఆమె ఆధార్ కార్డు ఉంది, దాని ప్రకారం మనకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.